హాయ్ అండి అందరికీ. ఒక ఆడపిల్ల జీవితంలో కనిపించిన తల్లిదండ్రులైనా మంచివాళ్ళై ఉండాలి. లేకపోతే కట్టుకున్నవాడు మంచివాడైనా ఉండాలి. వాళ్ళిద్దట్లో ఎవరూ లేకపోతే ఆడపిల్ల జీవితం శూన్యమండి. ఎందుకంటే కష్టసుఖాలు చెప్పుకోవడానికి కన్న తల్లిదండ్రులు అవసరం. వాళ్ళే లేకపోతే మనకు జీవితమే లేదు. తల్లిదండ్రులకు మించిన దైవం మరొకటి లేదంటారు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలండి. వాళ్ళను మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రుల విలువ ఎప్పుడు తెలిసిద్దంటే ప్రేమ పెళ్లి చేసుకొని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందండి. అలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మా ఇంటికాడ ఒక స్టోరీ జరిగిందండి. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. వాళ్ళు మనకి మంచి మాట చెప్తే మనకు చెడు మాటలాగా వినబడుతుంది. ఇది నిజమో కాదో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, రెసిపీకి వద్దాం. మా వారు సేమియా పాయసం కాయమన్నారు. అది ఎలానో మీకు కూడా వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా మనం 1.5 గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసుల వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలండి. ఈలోగా 1 కప్పు సేమియా తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని దోరగా వేగించుకోవాలి. సగ్గుబియ్యం 90% ఉడికాక సేమియా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. పంచదార 4 యాలక్కాయలు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పంచదార 4 యాలక్కాయలు జీడిపప్పు వేసి ఇంకా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారాక వేడి పాలు పోసుకుంటే మనకు సేమియా పాయసం రెడీ అవుతుంది. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.